ఇక్కడ మనకి అమెజాన్ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే వచ్చిందండి. అది కూడా ఇది కాంట్రాక్ట్ రోల్ అనమాట. పర్మనెంట్ అయితే కాదు. ఆఫ్టర్ కాంట్రాక్ట్ పీరియడ్ ఏదైతే 6-12 మంత్స్ ఉంటుందో, దాని తర్వాత బేస్డ్ ఆన్ అవర్ పర్ఫార్మెన్స్ దే ఆర్ గోయింగ్ టు ఫిక్స్ అవర్ ఎంప్లాయ్మెంట్ యాజ్ ఏ పర్మనెంట్ అనమాట. పర్మనెంట్ అయితే అవుతారనమాట. సో ఇది వచ్చి కాంట్రాక్ట్ రోల్. ఇది జాబ్ టైటిల్ వచ్చి ఎల్ఓఏ కేస్ మేనేజర్ అండి. ముఖ్యంగా అయితే ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట ఇది. అండ్ ఇది దీనికి కావాల్సింది ఇది నాట్ ఫర్ ఫ్రెషర్స్ అండి. వాళ్ళు అడుగుతున్న ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 7 years. ఇక్కడ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేసేది 5.5 lakhs per annum. అండ్ ఇక్కడ ఇది వచ్చి రిమోట్ అనమాట. ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి కూడా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇది హైరింగ్ లొకేషన్ వచ్చి ఆఫీస్ లొకేషన్ బెంగళూరుకి ఇది. అండ్ ఇది ఓపెనింగ్స్ కూడా 100 ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చి ఎల్ఓఎస్ కేస్ మేనేజర్ చెప్పాను కదా, కాంట్రాక్ట్ రోల్ అనేసి 6 to 12 months. సో డైరెక్ట్ కాంట్రాక్ట్ అండి అమెజాన్ నుంచి. ఇది మధ్యలో ఏ కన్సల్టెన్సీ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇది వచ్చి వాయిస్ ప్రాసెస్ అనమాట, ఫర్ వాయిస్ రోల్. సో కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట దీనికి. మినిమం వాళ్ళు అడుగుతుంది 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్, హెచ్ఆర్ రిక్రూటింగ్ ఎక్స్పీరియన్స్, హెచ్ఆర్ కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు తీసుకుంటారట. అండ్ ఇది కస్టమర్ హ్యాండ్లింగ్ రోల్. సో ఇది వచ్చి 15 days ఆర్ మ్యాక్స్ 20 days అండి వాళ్ళు అడుగుతుంది జాయినింగ్కి. అండ్ ఇది పూర్తి నైట్ షిఫ్ట్స్. చెప్పాను కదా వాయిస్ ప్రాసెస్ అనమాట. సో వాళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేషన్, ఇట్స్ అ మ్యాండేటరీ. ఎనీ గ్రాడ్యుయేట్ క్యాన్ అప్లై. హెచ్ఆర్ చదివిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు. ఇక్కడ చూస్తే వాళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేశారండి. ఈ లింక్ని మనం క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి అమెజాన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏదైతే మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మన క్వాలిఫికేషన్, మనకు ఏమైతే స్కిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అమెజాన్ ఇట్స్ డిజాబిలిటీ లీవ్ సర్వీస్ మెయిన్గా అయితే ఇది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో దీని మీద అయితే మనకి వర్క్ ఉంటుంది. ఇది వచ్చి ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ రోల్ విత్ నో డైరెక్ట్ రిపోర్ట్స్. ఈ జాబ్ యొక్క ముఖ్య కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చి ఇది ఎంక్వైర్స్ అబౌట్ లీవ్ అండ్ డిజాబిలిటీ ఈవెంట్స్ అండి. అండ్ ఇది వచ్చి కాంట్రాక్ట్ ఫర్ అసైన్డ్ ఎంప్లాయీస్ to provide holistic case management services. ఇది వచ్చి ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ అడ్రసింగ్ అండ్ రెస్పాండ్ టు ద సెన్సిటివ్ ఇష్యూస్ అండ్ ఫెసిలిటేట్ ఏ స్మూత్ రిటర్న్ టు వర్క్. ర్యాంప్ బ్యాక్ ప్లాన్ అంటే ఇవన్నీ కూడా మీకు వాయిస్ ప్రాసెస్లో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేసి ఏవైతే రెస్పాన్సెస్ ఉంటుందో అవి రిపోర్ట్స్ అయితే జనరేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. కమ్యూనికేట్ రెగ్యులర్ అప్డేట్స్ టు ఎంప్లాయీస్, వాళ్ళకున్న ఎంప్లాయీస్, వాళ్ళకున్న స్టేక్ హోల్డర్స్, బోత్ మన వాయిస్లో అట్ ద సేమ్ టైం రిటర్న్లో మనమైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మెయింటైన్ సిస్టమ్ రికార్డ్స్ accurately, timely informations, documentations, consult, coordinate and partner with the third party administrations, HR, safety, legal, payroll. ఏవైతే మీకు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, కన్సర్న్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్, సేఫ్టీ, లీగల్, పేరోల్, సో దాని మీద అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చి మనకి గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ ఉండాలి, ఆర్ హెచ్ఆర్ డిగ్రీ ఉన్నా కూడా పర్వాలేదు. అండ్ వాళ్ళు అడుగుతున్న ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ 2 years ప్లస్ ఎక్స్పీరియన్స్ అయితే కస్టమర్ సర్వీస్లో ఆర్ కానీ హ్యూమన్ రిసోర్స్ సర్వీసెస్లో కూడా ఉన్నా కూడా పర్వాలేదు అని అంటున్నారు. అండ్ స్కిల్స్ వాళ్ళకి కావాల్సింది అయితే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, అవుట్లుక్. సో ఇవన్నీ కూడా మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ లాగా ఉంటుంది. మనం కాల్ చేసి వాళ్ళకున్న సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో లైక్ లీగల్, పేరోల్, వాళ్ళకున్న క్లయింట్స్కి కాల్ చేసేసి ఆ డేటా అంతా తీసేసుకొనేసి మనం రిటర్న్లో మనము డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చి షిఫ్ట్స్కి వచ్చే వరకు 24/7 అండి. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ ఇది 5 days వర్కింగ్, 2 days ఆఫ్ ఉంటుంది. ఎవ్రీ 3 to 4 months
ఈ షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుందనమాట. ఒకవేళ మార్నింగ్ షిఫ్ట్ ఉందనుకోండి, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌కి చేంజ్ అవుతుంది. 3-4 మంత్స్ తర్వాత అలా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ కాన్సెక్యూటివ్ 2 వీక్ ఆఫ్స్ ఉంటాయి. అది మ్యాండేటరీ. సాటర్‌డే, సండే అవ్వనవసరం లేదు. వీక్‌లో ఏ డేస్‌లోనైనా ఉంటుందన్నమాట. సో, అదండి ఈ జాబ్ యొక్క బేసిక్ అండ్ టోటల్ డీటెయిల్స్. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళైతే ఈ లింక్‌ని క్లిక్ చేసేసి నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళేసి అయితే అప్లై చేసుకోండి. ఇది మంచి ఆపర్చునిటీ అండి. అమెజాన్ నుంచి ఒక్కసారి మీరు సెలెక్ట్ అయ్యారంటే మీకు మంచి శాలరీ అయితే ఉంటుంది. 5.5 lakhs per annum. సో, ఈ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళైతే వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.